మానవుడు సాక్షాత్ దైవ స్వరూపమే. मानव ईश्वर का साक्षात स्वरूप है. సృష్టి అనగా తన యొక్క సంకల్ప స్వరూపమే సృష్టి. सृष्टि और कुछ नहीं, सिर्फ मनुष्य के संकल्पों का प्रकट स्वरूप है. ఈ సంకల్పమునకే ప్రకృతి అని పేరు. ये संकल्प प्रकृति कहलाता है. ప్రకృతి యందు ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుడు కూడాను భగవత్ సంకల్పములే ఉంటుండాలి. इसलिए इस प्रकृति में जन्म लेने वाले प्रत्येक मनुष्य को दिव्य विचार रखना चाहिए. భగవత్ దివ్యమైనటువంటి సంకల్పమును లోకములకు ప్రచురించే నిమిత్తమై మూర్తి భవించినటువంటి వాడే మానవుడు. वास्तव में मनुष्य का जन्म पूरे विश्व में इन दिव्य विचारों के प्रसार हेतु हुआ है. మానవుని యొక్క హృదయము పాల కేంద్రము క్షీర సాగరంగా ఉండవలసినటువంటి హృదయము ఈ మానవుని హృదయము. मानव हृदय को क्षीर सागर जैसा होना चाहिए. పాల కేంద్రము క్షీర సాగరముగా ఉండవలసినటువంటి మానవుని హృదయములో ఈనాడు ఈ 4 ద్వేషములు కూడాను ఆవరించి ఉంటున్నాయి. ये क्षीर सागर यानी मानव हृदय आज बुरे विचारों से भरा पड़ा है. ప్రాచీన ఋషులందరూ కూడాను ఈ హృదయాన్ని పాల సముద్రముగా పోల్చుకొని విష్ణువు పాల సముద్రంలో పవళించినటువంటి వాడని ఆరాధించేటువంటి వారు. प्राचीन काल से ही मानव हृदय की तुलना क्षीर सागर से की गई है और इस क्षीर सागर में विश्राम करने वाले स्वरूप में भगवान विष्णु की पूजा की गई है. क्षीर सागर శయన నను ఓ క్షీరసాగర సేన అని వర్ణించేటువంటి వారు ఆనాటి ఋషులు. प्राचीन ऋषियों ने भी भगवान की स्तुति इसी स्वरूप में की है जो क्षीर सागर में विश्राम करते हैं. ये क्षीर सागर क्या है? ఈ ప్రపంచంలో ఈ క్షీరసాగరం అనేది ఉన్నదా? क्या आज इस भौतिक संसार में कहीं दूध का कोई सागर यानी क्षीर सागर पाया जाता है? ఈ లౌకిక ప్రపంచమునందు భౌతిక ప్రపంచమునందు ఈ యొక్క కార్తీకమైనటువంటి తత్వం నందు ఈ క్షీరసాగరం మనకు ఏనాడు కూడా కనిపించదు. आज इस भौतिक संसार में तुम्हें क्षीर सागर कहीं भी नहीं मिलेगा. కానీ ఉన్నది ఆ క్షీరసాగరం. लेकिन इसका अस्तित्व है. ఎక్కడ? कहाँ? ప్రతి మానవుని యొక్క హృదయమే క్షీరసాగరము. प्रत्येक मानव का हृदय ही वो क्षीर सागर है. ఈ హృదయం నందే శ్రీమన్నారాయణుడు శయనించి ఉంటున్నాడు. केवल यह हृदय ही है जिसमें ईश्वर निवास करते हैं. కనుకనే భగవంతుని హృదయవాసి అని కూడా మరొక రీతిగా వర్ణిస్తూ వచ్చారు. इसलिए ईश्वर को प्रत्येक के हृदय में निवास करने वाले यानी हृदय निवासी के रूप में भी वर्णित किया गया है. ప్రతి హృదయం కూడాను భగవంతుని మందిరమే. प्रत्येक मानव का हृदय ईश्वर का एक मंदिर है. అట్టి భగవంతుడు ఉండేటువంటి ఈ క్షీరసాగరం నందు ఈ దుర్గుణములు అనేటువంటి యొక్క మకర తిమింగలాలు ప్రవేశించకూడదు. मानव हृदय जो क्षीर सागर है जहाँ ईश्वर निवास करता है उसमें दुर्गुण जो कि वेल या मगरमच्छ के समान है उनके लिए कोई गुंजाइश नहीं होनी चाहिए. కనుకనే ఈనాడు కలి ప్రభావం చేత ప్రతి మానవుని హృదయం నందు కూడాను రాగద్వేషం అనేటువంటి మకర తిమింగలము చేరటం చేతనే ఇది క్షీరసాగరము కాక క్షార సాగరంగా మారిపోయింది. इस कलयुग में यह क्षीर सागर राग, द्वेष, मोह व घृणा रूपी मगरमच्छों व वेल से भरा हुआ है. క్షార సాగరము సాల్టీ और क्षार सागर यानी नमक के महासागर में बदल गया है. ఇలాంటి క్షార సాగరమును ఈనాడు మనమే మనం అభివృద్ధి గావించుకుంటున్నాము. समुद्र में यह नमक हमने स्वयं बनाया है. పవిత్రమైనటువంటి హృదయం క్షీరసాగరంగా ఉండవలసినటువంటిది.
ఈ క్షీరసాగరం పైన భగవంతుడు పవళించవలసినటువంటిది. वास्तव में क्षीर सागर ईश्वर के निवास करने के लिए एक पवित्र स्थान है। కనుకనే ఈనాడు క్షారసాగరంగా మారిపోవటం చేతనే ఎవరు కూడాను దానిని ముట్టలేకుండా పోతున్నారు, దూరలేకుండా పోతున్నారు. चूंकि ये सागर नमक से भरा हुआ है तो ना तो कोई इसे छुएगा और ना ही इसका स्वाद लेगा। మెడ్రాస్ కు బొంబాయికి చాలా సమీపంలోనే ఉంటుండాది గొప్ప సముద్రము. ऐसा विशाल महासागर मुंबई और चेन्नई में है, ఎవరైనా ఒక్క చుక్కైనా త్రాగగలుగుతున్నారా? लेकिन क्या कोई इसके पानी की एक बूंद भी पी सकता है? नहीं नहीं। కారణం ఏమిటి? इसका क्या कारण है? ఆ నీటి యొక్క రుచి కేవలము ఉప్పుతో కూడినటువంటిది. क्योंकि इसका स्वाद बेहद नमकीन होता है। కాన మనలో ఈ దుర్గుణములు ప్రవేశించటం చేతనే ఇది క్షీరసాగరము క్షారసాగరంగా మారిపోతున్నాయి. दुर्गुणों के कारण ही क्षीर सागर अब क्षार सागर यानी नमक का सागर बन गया है। అందువల్లే ప్రాచీన పురుషులంతా కూడాను ఆగమానాం దేవతాః గమనాం రాక్షసాః అని ప్రార్థించేటువంటి వారు. అనగా ఆగమానాం దేవతాః, ఓ దేవతలారా మాలో ప్రవేశించండి, మాలో ప్రవేశించండి అని ప్రార్థించారు. आगम नाम देवता गमनाम राक्षसा। प्राचीन काल में पूर्वज ये प्रार्थना करते थे कि हे ईश्वर हमारे भीतर प्रवेश करो। ఆగమానాం రాక్షసాః రాక్షసాః, ఓ రాక్షసులారా మా నుండి మీరు వెలువడుకోండి, వెలువడుకోండి అని ప్రార్థించారు. हे दैत्यो हे दानवो हमारे शरीर से बाहर निकलो, वे इस तरह प्रार्थना करते थे। ఈ దేవతలంటే ఎవరు? यहाँ ईश्वर या देवता कौन है? సద్గుణములు, సదాచారములు, సత్ప్రవర్తన, సదా చింతన, ఇవి దేవతలు. ఇలాంటి దేవతలను లోపల పంపించేటువంటి వారు. देवता अर्थात जो सद्व्यवहार, सदाचरण, सद्विचार के प्रतीक हैं, वे उनसे अपने भीतर आने के लिए प्रार्थना करते थे। దుర్గుణము, దురాలోచన, దుష్ప్రవర్తన, దుశ్చింతన అనేటువంటి రాక్షసులను బయట పంపేటువంటి వారు. वे दानवों से उनके शरीर को छोड़ देने हेतु प्रार्थना किया करते थे। दानव अर्थात जो बुरे विचारों, दुर्गुण, दुर्व्यवहारों और बुरी सोच के प्रतीक हैं। దీనికి చక్కని నిత్య జీవితంలో ప్రతి వ్యక్తి కూడాను అనుభవించవలసినటువంటి ఒక చక్కని ఉదాహరణము. ये एक अच्छा उदाहरण है जैसे हर किसी को दैनिक जीवन में अनुभव करना चाहिए। మనము మంచినే భుజిస్తున్నాము కానీ చెడ్డని భుజించము. हम सिर्फ अच्छा ही ग्रहण करते हैं, बुरा ग्रहण नहीं करते। మంచిని భుజించి చెడ్డను వదులుతున్నాం. हम अच्छी चीजें खाते हैं और बुरी चीजों को छोड़ देते हैं। ఒక ఫలమును భుజించి మలమును విసర్జిస్తున్నాము. हम फल खाते हैं और अपशिष्ट यानी मल बाहर निकालते हैं। అప్పుడే మనకు ఆరోగ్యము చేకూరుతుండాది. तभी तुम स्वस्थ रहोगे। నిజముగా ఈ చెడ్డను మనం బయట వదలకుండినా మనం మంచిని భుజించలేము. यदि बुराई को बाहर नहीं निकाला जाता है तो तुम अच्छाई को अपने भीतर ग्रहण नहीं कर सकते। ఈ మంచి లోపల చేరడానికి కూడా అవకాశం లేదు. यदि तुम्हारे भीतर बुराई है तो फिर अच्छाई के लिए कोई स्थान ही नहीं है। కనుకనే మొట్టమొదటి చెడ్డను విసర్జించినప్పుడే మంచిని మనం భుజించడానికి వీలవుతుంది. इसलिए हमें बुराई का त्याग कर देना चाहिए, केवल तभी तुम अच्छाई को ग्रहण कर सकते हो। ఇది నిత్య జీవితంలో ప్రతి వ్యక్తి కూడా ఉండినటువంటి అనుభవము. ये हमारे दैनिक जीवन के अनुभव हैं। కానీ దురదృష్టవశాత్తు ఈనాడు మలమును భుజిస్తున్నారు, ఫలమును విసర్జిస్తున్నారు. आज दुर्भाग्यवश गंदगी को ग्रहण किया जा रहा है और अच्छाई को बाहर निकाला जा रहा है। అనగా చెడ్డను మాత్రమే లోపల తీసుకుంటున్నారు, మంచిని వదులుతున్నారు. अर्थात बुराई को ग्रहण किया जा रहा है और अच्छाई को त्याग दिया जा रहा है। కనుకనే ఈనాడు జగత్తునందు అన్ని రంగముల యందు కూడాను, అన్ని మార్గముల యందు కూడాను చాలా దుఃఖము, విచారము, అశాంతి. इसी कारण से तुम संसार में हर जगह बेचैनी, दुख और अशांति देख रहे हो। ఈ అశాంతికి కారణం ఏమిటి? आज शांति न होने का क्या कारण है? ఈ దుఃఖములకు కారణం ఏమిటి? आज दुख व्याप्त होने का क्या कारण है? మనం దేనిని లోపల చేర్చుకోవాలో దాన్ని చేర్చుకోవటం లేదు. हम वो ग्रहण नहीं करते हैं जो आवश्यक है। దేనిని వదలవలనో దానిని వదలటం లేదు. हम उसका त्याग नहीं करते हैं जो हमें त्याग देना चाहिए। కనుకనే మనం ఈ దుఃఖములకు, అశాంతికి గురి అవుతున్నాము. इसलिए हम दुखी
और बेचैन हैं। కనుక సద్గుణములను లోపల చేర్చుకోవాలి, इसलिए हमें सद्गुणों को अपनाना चाहिए, సద్భావములు లోపల చేర్చుకోవాలి, हमें सद्विचारों को ग्रहण करना चाहिए, దుర్భావములు దుర్గుణములు బయట వదలాలి, हमें दुर्व्यवहार और कुत्सित विचारों को त्याग देना चाहिए। समस्त लोका